వచ్చేసి చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఓవెన్ లేకుండా అలాగే ఎగ్స్ని యూస్ చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ నేను చూపించబోతున్నాను. కార్తీక మాసం కదా ఇది, సో అందరూ చాక్లెట్ కేక్ని చాలా మిస్ అవుతూ ఉంటారు కదా. సో ఈ విధంగా మీరు ఎగ్లెస్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. సేమ్ మనకి బయట అవైలబుల్గా ఉండే చాక్లెట్ కేక్ టేస్ట్తోనే ఇంట్లోనే ఈజీగా ఎగ్స్ యూస్ చేయకుండా చాక్లెట్ కేక్ని మనం రెడీ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అందరూ మ్యారేజెస్కి బర్త్డేస్కి బయట కేక్స్ తేవడం మానేశారు కదా, అందరూ ఇంట్లోనే బేక్ చేసుకుంటున్నారు కదా. సో ఎవరికైనా కేక్ పర్ఫెక్ట్గా రాలేదు అనిపిస్తే ఈ బేసిక్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీకు ఈ కేక్ అనేది పర్ఫెక్ట్గా ఇంట్లో వస్తుంది. మీరు ఇంట్లో ఈ విధంగా కేక్ని ప్రిపేర్ చేసి చూడండి. డెఫినెట్గా మీరు ఎప్పుడు ఇదే విధంగా కేక్ని ఇంట్లో ట్రై చేస్తారు. అండ్ నా ప్రీవియస్ వీడియోలో ఎగ్తో చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశాను, ఒకసారి మీకు కావాలనుకుంటే అది కూడా చూడండి. ఇదైతే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది అండ్ స్ట్రక్చర్ కూడా బాగా వచ్చింది. చూడండి ఎంత స్పాంజీగా ఈ కేక్ మనకి రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ప్రిపేర్ చేస్తున్న చాక్లెట్ కేక్ కోసం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదే కప్తో మెజర్ చేస్తున్నాను. సో మీకు మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే కప్ ఏదైతే ఉందో దాంతోనే అన్నిటినీ మెజర్ చేసుకోండి. అలాగే నేను కేక్ మోల్డ్ని యూస్ చేయట్లేదు, ఇలా ఒక బౌల్ని తీసుకుంటున్నాను. అలాగే ఈ బౌల్కి మనం ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. మనం స్పాచులాస్తో ఇలా ఆయిల్ని గ్రీస్ చేయడం వలన ఆయిల్ అనేది బౌల్కి ఎక్కువగా పట్టకుండా లైట్గా పడుతుంది. సో ఈ విధంగా బౌల్ మొత్తం ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తరువాత మైదాతో డస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బౌల్కి మైదాతో డస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డస్ట్ చేయడం వలన మనకి కేక్ బేక్ అయిపోయిన తరువాత బౌల్ నుండి ఈజీగా విడిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకి పెట్టుకుందాం. తరువాత వేరొక బౌల్ని తీసుకొని అందులోకి స్ట్రైనర్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ స్ట్రైనర్లోకి 1 కప్ మైదా అలాగే 3 టేబుల్ స్పూన్స్ కోకా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటితో పాటు 1 స్పూన్ కాఫీ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వలన మనం యాడ్ చేసుకునే మైదాలో కోకా పౌడర్లో ఏమైనా లమ్స్ ఫామ్ అయితే సపరేట్ అయిపోతాయి. ఎప్పుడైనా సరే అండి, మనం కేక్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్ట్రైనర్తో ఈ విధంగా మనం జల్లించుకోవాలి. లేదంటే మనం ప్రిపేర్ చేస్తున్న కేక్లో లమ్స్ ఫామ్ అయిపోయి కేక్ అనేది సరిగా బేక్ అవ్వదు. చూసారు కదండి, ఈ వేస్టేజ్ అంతా మనం పక్కకు పెట్టుకొని సో ఇప్పుడు ఈ యాడ్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అంతా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మనం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బౌల్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం. తర్వాత నేను వేరొక బౌల్ని తీసుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్, 1/2 కప్ కర్డ్, 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వచ్చేసి షుగర్ని తీసుకున్నాను. సో ఈ షుగర్ని మనం ఇప్పుడు కర్డ్ ఆయిల్లో మొత్తం కరిగిపోయేంత వరకు ఈ విధంగా మనం మిక్స్ చేసుకుందాం.
విధంగా మనం షుగర్ని అంతా మెల్ట్ చేసుకున్న తర్వాత వీటిలోకి 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత వీటిలోకి 1/2 స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుందాం. సో మీకు కావాలి అనుకుంటే వెనిలా ఎసెన్స్ని కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఈ యాలకుల పొడి ప్లేస్లో. యాలకుల పొడిని యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మనం యాలకుల పొడి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకున్న దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత లంప్స్ ఫామ్ అవ్వకుండా అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకున్న తరువాత ఈ కేక్ బ్యాటర్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన లంప్స్ ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. మీకు ఇంట్లో స్పాచులాస్ అవైలబుల్గా ఉంటే స్పాచులాస్తో ఈ కేక్ బ్యాటర్ని కలుపుకోండి, లేదంటే స్పూన్స్తో కూడా ఇలా మనం కలుపుకోవచ్చు. ఇలా స్పాచులాస్తో కలుపుకున్న తరువాత విస్కర్తో ఈ విధంగా అదుముతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మీరు ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఏమైనా గట్టిగా అనిపిస్తే మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పాలని యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే కొంచెం గట్టిగా అనిపించింది, సో ఈ విధంగా నేను కొంచెం పాలని యాడ్ చేసుకొని ఇలా లూజ్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో మనకి కేక్ బ్యాటర్ అనేది ఉండాలి. చూసారు కదండి. చూడండి, కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లోకి ఈ బ్యాటర్ని మొత్తం యాడ్ చేసుకుందాం. ఇలా బ్యాటర్ని మొత్తం బౌల్లోకి స్ప్రెడ్ చేసుకున్న తరువాత ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వలన మనకి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ కేక్ బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా కేక్ బౌల్లోకి కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకున్న తరువాత వీటిపైకి నేను డ్రై ఫ్రూట్స్ని పెట్టుకుంటున్నాను. నేను వచ్చేసి బాదం, పిస్తా, జీడిపప్పుని తీసుకుంటున్నాను. వీటిని ఒక్కో దాంట్లో 2 పార్ట్స్ లాగా కట్ చేసుకొని ఇలా కేక్ బ్యాటర్పై పెట్టేసుకుంటున్నాను. మీరు మీకు కావాలనుకుంటే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పెట్టుకున్న తరువాత బేకింగ్ కోసం కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు
నేను ఓవెన్ని యూజ్ చేయట్లేదు కదండి కేక్ని బేక్ చేయడానికి. సో ఇలా ఒక ప్యాన్ని తీసుకొని 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఈ ప్యాన్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ని పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 20 to 30 మినిట్స్ వరకు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ని తీసుకొని కేక్ బేక్ అయిందా లేదా ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇఫ్ టూత్ పిక్కి ఏమైనా అంటుకున్నట్లు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ వరకు మనం కేక్ని బేక్ చేసుకోవాలి. నాకైతే టూత్ పిక్కి ఏం అంటుకోలేదండి. సో నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ బౌల్ని తీసి చల్లారేంతవరకు పక్కకు పెట్టుకుందాం. మీరు ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకున్నా సరే కేక్ని బౌల్ చల్లారిన తర్వాతనే బౌల్ నుంచి సపరేట్ చేయాలి. కేక్ బౌల్ మొత్తం కూల్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఈ బౌల్ నుంచి కేక్ని మనం సపరేట్ చేయాలి. మనం డైరెక్ట్గా కేక్ని సపరేట్ చేయొద్దు. ఈ విధంగా నైఫ్ని యూస్ చేస్తూ కేక్ని మనం సపరేట్ చేయాలి. ఇలా నైఫ్ని యూస్ చేస్తూ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్న తరువాత మనం బేక్ చేసుకున్న ఈ కేక్ని బౌల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. చూసారు కదండి, బౌల్ని ఇలా పెట్టి ఒకసారి ట్యాప్ చేసుకుంటే సరే కేక్ అనేది బౌల్ నుంచి సపరేట్ అయిపోయి వస్తుంది. చూడండి ఎంత బాగా మనకి ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ అనేది ఇంట్లో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. సో మీరు కూడా ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఈ కేక్ని ఇంట్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ విధంగా కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంతో తింటారు. సో మీరు కూడా ఈ విధంగా ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఈ ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.